జాక్సన్. మైకేల్ జాక్సన్. మైకేల్ ఫిలింకి రివ్యూస్ రేటింగ్స్ ఉండవు, ఫీలింగ్స్ ఎమోషన్స్ మాత్రమే ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్, ఎవ్రీవన్ షుడ్ వాచ్ మైకేల్ ఫిలిం ఇన్ థియేటర్స్ ఓన్లీ. ఎందుకంటే మైకేల్ జాక్సన్ అనేవాడు ఒక వ్యక్తి మాత్రమే కాదు, ఒక ఊపు. ఆ ఊపులోనే ప్రపంచం మొత్తం ఉన్న కోట్లాది మంది ప్రజల్ని ఆ ఊపులో వాళ్ళని మర్చిపోయేలా చేసిన ఒక శక్తి. సోషల్ మీడియానే లేని 90s, 70s అండ్ 80s ఆ ఇయర్స్లోనే తన ఊపుతోటి ప్రపంచం మొత్తాన్ని ఊపేసిన ఒక పవర్ మైకేల్ జాక్సన్. అందుకే అతని కింగ్ ఆఫ్ డ్యాన్స్ అంటారు. అతని క్రియేట్ చేసిన హిస్టరీ అలాంటిది, సోషల్ మీడియా లేని టైమ్స్లోనే. అది అతని రేంజ్, అతని క్రేజు. నౌ కమింగ్ టు ద మైకేల్ మూవీ. మనందరికీ మైకేల్ జాక్సన్ అనే పర్సన్ ఎలా తెలుసు? అతని డ్యాన్స్ వల్ల, అతని మ్యూజిక్ వల్ల, అతని వాయిస్ వల్ల, అతని కన్సర్ట్స్ వల్ల. బట్ మనందరికీ మైకేల్ జాక్సన్ చైల్డ్హుడ్ ఎవరికి తెలీదు. సో మైకేల్ ఫిలింలో దాన్నే టచ్ చేశారు. తన చైల్డ్హుడ్ డేస్ నుంచి తన బయోగ్రఫీని చూపించారు మైకేల్ ఫిలింలో. మైకేల్ జాక్సన్ జీవితం ఏమీ కేక్ వాక్ కాదు. చెప్పాలంటే కనుక మనందరం కూడా మన చైల్డ్హుడ్ డేస్ని చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఆడుకున్నాం, పాడుకున్నాం, ఫ్రెండ్స్ అందరితో తిరిగాము, చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. బట్ మైకేల్ జాక్సన్ జీవితం ప్రతి ఒక్కరి చిన్నపిల్లల జీవితంలో లేదు, ఉండేది కాదు. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ ఎప్పుడు కూడా డ్యాన్స్ ప్రాక్టీస్ చేయించడం అని, సాంగ్స్ చేయించడం అని, అంతేకాకుండా సరిగ్గా చేయకపోతే ఓన్లీ మైకేల్ జాక్సన్నే బెల్ట్ ఇచ్చి కొట్టేవాడు. చిన్నప్పటి నుంచి కూడా చాలా హార్ష్గా ట్రీట్ చేసేవాడు మైకేల్ జాక్సన్ని అనే విషయం మైకేల్ మూవీ చూస్తే మనకు అర్థమవుతుంది. చిన్నతనంలోనే తన చిన్నతనాన్ని దూరం చేశారు మైకేల్ జాక్సన్కి. సో చిన్నప్పటి నుంచే చాలా పెయిన్ని చూశాడు మైకేల్ జాక్సన్ అనే విషయం మనకి మైకేల్ ఫిలిం చూస్తేనే అర్థమవుతుంది. అందరి పిల్లల్లాగా నేను ఆడుకోలేకపోతున్నాను, అందరి పిల్లల్లాగా నాకు నచ్చింది నేను చూడలేకపోతున్నాను, ఏ పొద్దు డ్యాన్స్ మీద వీటి మీదే నన్ను ప్రెజర్ పెడుతున్నారు, నాకు ఇష్టం వచ్చినప్పుడు చేయనివ్వట్లేదు, కొట్టి మరీ చేయించుకుంటున్నారని ప్రతిసారి బాధపడేవాడు. ఇంకా చెప్పాలంటే తనతో మాట్లాడడానికి కూడా ఒక పర్సన్ అంటూ ఉండేవాడు కాదు. తనకి 4 బ్రదర్స్ ఉన్నా సరే తనతో ఆడుకోవడానికి కూడా తన బ్రదర్స్ వచ్చేవాళ్ళు కాదు. చాలా లోన్లీగా ఫీల్ అయ్యేవాడు, చాలా దెబ్బలు తినేవాడు చిన్న వయసు నుంచే. తన ఫ్రీడమ్ కోసం చాలా ఫైట్ చేసేవాడు. తన వేలో తన పాత్ తను చూసుకోవాలి, తను నచ్చింది చేయాలి, తన ఫ్రీడమ్ని తనే ఎర్న్ చేయాలి అనే దాంట్లో ప్రతి క్షణం ఆలోచించేవాడు. అందుకే ఆ ప్రాసెస్లోనే ఒంటరితనాన్ని ఫీల్ అయ్యాడు, జంతువులకు చాలా దగ్గర అయ్యాడు. ఇంకా చెప్పాలంటే జంతువుల్ని పెంచుకునేవాడు, స్నేక్ని, ఇంకా ఈ మంకీస్ని, జిరాఫీని కూడా పెంచుకునేవాడు మైకేల్ జాక్సన్ తన ఇంట్లో. అంటే అర్థం చేసుకోండి, తన చుట్టుపక్కల తనతో టైం స్పెండ్ చేసే పర్సన్సే ఉండేవాళ్ళు కాదు. అందుకే తను జంతువుల్ని ప్రేమించేవాడు, జంతువులను పెంచుకునేవాడు. ఈవెన్ దో స్నేక్ని కూడా పెంచుకునేవాడు. అంటే తన మెంటాలిటీ చూడండి. ఇంకా చెప్పాలంటే తనకి టాయ్స్, బొమ్మలు అంటే ఇష్టము, కార్టూన్స్ అంటే ఇష్టం, బుక్స్ చదవడం ఇష్టం. ఎందుకంటే చిన్నప్పుడు చదవలేకపోయాడు తను. అందుకే తను పెద్దయ్యాక కూడా వాటిని చాలా లైక్ చేసేవాడు. చిన్నపిల్లలంటే ఎస్పెషల్లీ చాలా ఇష్టం మైకేల్ జాక్సన్కి. అందుకే ప్రతి చిన్నపిల్లల్ని కలిసినప్పుడు బొమ్మలు ఇచ్చేవాడు. క్యాన్సర్ పేషెంట్స్ బాధపడుతున్న పిల్లల్ని దగ్గరికి వెళ్ళి వాళ్ళకి బొమ్మలు ఇచ్చి వాళ్ళతో మాట్లాడేవాడు. తను ఏదైతే చిన్నతనాన్ని మిస్ అయ్యాడో ఎదుట ఉన్న చిన్నపిల్లల్లో తన చిన్నతనాన్ని చూసుకుని ఆనందపడిపోయి మురిసిపోయేవాడు మైకేల్ జాక్సన్. అంత లైట్ హార్టెడ్ పర్సన్ అనమాట. సో ఇదంతా ఒక ఎత్తైతే కనుక తనకి మేజర్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్ అవ్వడము, దాన్ని బాగా చూపించారు ఫిలింలో. ఇంకా తను కంబ్యాక్ ఎలా ఇచ్చాడు ఆ ఫైర్ యాక్సిడెంట్ తర్వాత, ఇవన్నీ మేజర్ చాలా బాగా చూపించాడు. అంటే ఈ మైకేల్ అనే ఫిలింలో కేవలం తన చైల్డ్హుడ్ డేస్ నుంచి ఒక మిడిల్ ఏజ్ 22 ఏజ్ దాకా చూపించారు. ఇంకా చాలా స్టోరీస్ ఉన్నాయి, చాలా డ్రామాస్ ఉన్నాయి. ఈ ఫిలింలో ఓన్లీ తన చైల్డ్హుడ్ ట్రామాని, తన మిడిల్ ఏజ్ ట్రామాని మాత్రమే చూపించారు. ఇంకా చాలా పార్ట్స్ వస్తాయి మైకేల్ జాక్సన్ ఫిల్మ్ నుంచి. వెయిటింగ్ లిటరలీ 2.5 hours మాత్రమే ఉంది. బట్ అస్సలు టైం తెలియలేదు, చాలా గమ్మున అయిపోయినట్టు అనిపించింది చెప్పాలంటే. ఇంకా ఇంగ్లీష్ కూడా చాలా టఫ్ ఇంగ్లీష్ లేదు మూవీలో, ఈజీ ఇంగ్లీషే ఉంది, ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. సో ఇంగ్లీష్లోనే ఉంది ఫిలిము. సో మీ అందరికీ అర్థమవుతుంది. కంపల్సరీగా
మీరు వెళ్ళి ఖచ్చితంగా మైకేల్ ఫిలిం చూడండి. ఇంకా మూవీ క్యాస్టింగ్ గురించి మాట్లాడుకోవాలి. మన ఎస్పెషల్లీ మైకేల్ జాక్సన్ రోల్ ప్లే చేసిన జాఫర్ జాక్సన్ ఎంత బాగా చేశాడు అంటే, తను మైకేల్ జాక్సన్లా చేయట్లేదు, మైకేల్ జాక్సన్నే మనం చూస్తున్నాము అన్న ఫీల్ మనకి జనరేట్ చేశాడు జాఫర్ జాక్సన్. జాఫర్ జాక్సన్ వచ్చేసి మైకేల్ జాక్సన్ బ్లడ్ లైనే, మైకేల్ జాక్సన్ బాబాయ్ అవుతాడు జాఫర్ జాక్సన్కి. ఒకటి మాత్రం అనిపించింది అబ్బా, మైకేల్ జాక్సన్లా చేయాలంటే తన బ్లడ్ లైన్ మాత్రమే చేయగలదు అని అనిపించేలా చేశాడు జాఫర్ జాక్సన్. ఆ మూవ్స్ కానీ, తన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ, తన యాటిట్యూడ్ కానీ, తన స్వాగ్ కానీ మైకేల్ జాక్సనే తను అయిపోయాడు అనమాట. అంతలా జీవించేశాడు ఆ రోల్లో జాఫర్ జాక్సన్. ఇంకా డైరెక్టర్ కూడా యాంటోనీ చాలా బాగా పిక్చరైజేషన్ చేశాడు, చాలా న్యాచురల్గా తీసుకెళ్ళాడు. అంటే ఏంటంటే మన సినిమా చూస్తున్నాము అన్న ఫీల్ తీసుకురాలేదు యాంటోనీ. అంటే మన మైకేల్ జాక్సన్ లైఫ్ని అక్కడ ఉండే చూస్తున్నాము అన్న ఫీల్ని జనరేట్ చేశాడు డైరెక్టర్ యాంటోనీ. ఇంకా చెప్పాలంటే మైకేల్ జాక్సన్ ఫాదర్ రోల్ చేసిన ఆయన కూడా చాలా బాగా చేశాడు. అంటే ఎంత నెగిటివ్ రోల్ అంటే అది ఓన్లీ తన పిల్లల్ని ఒక ఎర్నింగ్ మిషన్ లానే చూసేవాడు అన్న ఎక్స్ప్రెషన్స్ని తన ఫేస్లో ఈజీగా పలికించాడు ఆ యాక్టరు. ఈ సినిమాలో మెయిన్ మైకేల్ జాక్సన్ వాళ్ళ ఫాదర్ది స్టోరీ, వీళ్ళిద్దరిది పర్ఫార్మెన్స్ అయితే, క్యాస్టింగ్ అయితే చాలా పర్ఫెక్ట్ క్యాస్టింగ్ చేశాడు డైరెక్టర్ యాంటోనీ అనిపించింది నాకు. అంటే చాలా నెగిటివ్ డాడీ, నెగిటివ్ ఫాదర్ లాగా తను జీవించేశాడు ఆ ఫాదర్ రోల్ చేసిన యాక్టర్. మైకేల్ బయోగ్రఫీని తెలుసుకోండి. ఈవెన్ చెప్పాలంటే కనుక మైకేల్ జాక్సన్ సాంగ్స్ కన్సర్న్ని, డ్యాన్స్ని 70 మళ్ళీ చూస్తున్నావా అన్న ఫీల్ ఉంటుంది చూసారు, అది అన్మ్యాచ్డ్ అనమాట. ఆ వైబ్లో మీరు కూడా మునిగి తేలండి అని చెప్తాను అంతే. సో దట్స్ ఇట్ గైస్, బై.